హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో కాశీ, దిల్లు అని స్వప్న దగ్గరికెళ్తే, "నువ్వలా నన్ను పిలవకు" అనంటది. మనిద్దరి మధ్య ఏదైనా గొడవుంటే ఇంటి దగ్గర చూసుకుందాం. మన మధ్య ఏం జరుగుతుందో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ ఒస్తాడు. "నాకైనా తెలియొచ్చా? నాకు గూడా తెలియకూడదా?" అని అడుగుతాడు. "అసలేం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య?" అని అనగానే కాశీ, "ఏం లేదు బావ. మేమిద్దరం ఏదో అలా సరదాగా మాట్లాడుకుంటున్నాము" అని అంటాడు. అప్పుడు కార్తీక్, "అబద్ధం చెప్పడం ఒక కళ బామర్ది. అది నీకు చేతగాదు. తొందరగా దొరికిపోతావు. నిన్న ఆ ఇంటి దగ్గర చూశాను. ఈరోజు ఈ ఇంటి దగ్గర చూస్తున్నాను. మీ ఇద్దరి మొహాల్లో నవ్వులు లేవు. కారణమేంటి?" అని అడుగుతాడు. కాశీ, "ఏం లేదు బావా" అనేలోపు, "ఉందన్నయ్య." "దిల్లు" అనగానే, "నువ్వాగు. నేను మా అన్నయ్యకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను?" అని ఏడుస్తూ, "కాశీ నన్ను మోసం చేశాడన్నయ్య. కాశీకి జాబ్ రావడం అబద్ధం అన్నయ్య. ఏదో ఒక జాబ్‌కి ట్రై చేస్తున్నావా అని నేను జస్ట్ 2 సార్లు అడిగానంతే. దానికి ఈయన ఫీలయిపోయి జాబొచ్చిందని అబద్ధం చెప్పాడు. రోజు లంచ్ బాక్స్ తీసుకెళ్లడం, ఈవినింగ్ రావడం. చివరికి ఎన్ని రోజులని నాటకాలాడతాడు? దొరికిపోయాడు. అప్పుడు అసలు విషయం తెలిసింది" అనగానే కాశీ, "బావా, జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాను కదా! ఈ గ్యాప్‌లో జాబొచ్చేస్తుంది అనుకున్నాను. అయినా దీంట్లో మోసమేముంది" అనంటాడు. అప్పుడు స్వప్న, "నువ్వు మాట్లాడావంటే కొడతాను చెప్తున్నా కాశీ." వెంటనే కార్తీక్, "స్వప్న" అనంటాడు. "అంత కోపమొస్తుందన్నయ్య" అని ఏడుస్తూ, "అంత కోపము ఎందుకు అంటే, కాశీని నేను లవ్ చేశాను కదా! ఆఖరికి ఈ మనిషి కోసం నేను నాన్ననే వదిలేసుకున్నాను. నేను తన కోసం సర్వస్వాన్ని వదిలేసుకున్నా, నా దగ్గర చెప్పలేని ఈ నిజాన్ని నేనొదిలేసుకున్న నాన్న దగ్గర చెప్పాడంటే, ఇక నా ప్రేమకి ఏం విలువున్నట్టు? నాకేం విలువున్నట్టు? ప్రేమకి, ప్రేమించిన మనిషికి విలువివ్వని ఇలాంటి మనిషి నాకు అవసరం లేదన్నయ్య" అనంటది. అప్పుడు కార్తీక్, "ఒక మనిషిని మనం వదిలించుకోవడానికి మన దగ్గర 100 కారణాలుండొచ్చు. కానీ వదిలేసిన మనిషిని మళ్ళీ కలుపుకోవడం అంత తేలిక కాదు స్వప్న" అని అంటా ఉంటే, "నేను అబద్ధాన్ని, మోసాన్ని భరించలేనన్నయ్య. నేను కూడా భరించలేను. మీ ఆయన కూడా భరించలేడు. మన ముగ్గురి లక్షణాలు ఒకటే. కానీ ఏం చేస్తాం? కొన్నిసార్లు భరించాలి. కొన్నిసార్లు ఆలోచించాలి." దీపని జ్యోత్స్న నెట్టేసింది. జ్యోత్స్న చేసిన పనికి లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. కానీ కొట్టలేకపోయాను. లోపల దీప బెడ్ మీద పడుకుంది. నా లోపల మీ వదినకి ఏమైపోతుందో అన్న భయం కూడా ఉంది. కానీ నేను పైకలా లేను. నువ్విచ్చిన ప్రసాదం తిన్నాను. అమ్మకి ధైర్యం చెప్పాను. జీవితం ఇంతే స్వప్న. కొన్ని భరించాలి, కొన్ని ఆలోచించాలి. ఇప్పుడు నేను భరిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. అనుకున్న టైంకి జాబ్ రాలేదు. ఈలోపు నాన్నకు తెలిసింది. నీ సంగతి కాశీకి తెలుసు గదా! నిజం చెప్తే నువ్వు ఊరుకుంటావా? ఇల్లు పీకి పందిరెయ్యవు. ఆ భయంతోనే నీ ప్రేమని దూరం చేసుకోలేక నిజం చెప్పలేకపోయాడు. వెంటనే కాశీ, "బావా, నీకు చేతులెత్తి మొక్కాలి. మీ చెల్లెల కంటే నువ్వే ఎక్కువ అర్థం చేసుకున్నావు" అని అంటా ఉంటే కార్తీక్, "నేనేమీ నిన్ను సమర్థించటం లేదు. ఇదేనా నువ్వు నీ భార్యని అర్థం చేసుకుంది? జాబ్ లేదని చెప్తే నా చెల్లి నీకు భోజనం పెట్టదని అనుకున్నావా? లేదా ఇంట్లోకి రానియ్యదనుకున్నావా? నీకోసం బ్రతికే మనిషి గురించి నువ్వు ఇలాగేనా ఆలోచించేది? భార్యాభర్తలంటే ఇద్దరు కాదు, ఒకరే. మీ ఇద్దరి ఆలోచన కలిస్తేనే నిర్ణయం. ఒకరికి తెలియకుండా ఒకరు చేసుకోవడానికి ఇదేమన్నా వ్యాపారమా? సంసారం" అని అంటా ఉంటే స్వప్న ఏడుస్తా ఉంటది. "నువ్వెందుకు ఏడుస్తున్నావు" అని కళ్ళు తుడుస్తా, "ఈ కన్నీళ్ళు మనకొద్దు. ఇంకెప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ కోసం అందర్నీ వదులుకోవడానికే సిద్ధపడ్డారు. ఇప్పుడు మాట కోసం ప్రేమనే వదిలేసుకుంటారా? కాశీ ఆ మాట నీకు చెప్పలేదంటే అది కూడా ప్రేమే, మోసం కాదు" అని కాశీ చేయి తీసుకొని స్వప్న చేయిని కాశీ చేయిలో పెడతాడు. "ఇలా కలిసుండండి" అని అంటా ఉంటే అక్కడికి దాసు చప్పట్లు కొడుతూ వస్తాడు, క్లాప్స్ కొడుతూ. "అల్లుడు, నీలాంటి అన్నయ్య ప్రతి చెల్లికి ఉండాలి" అని అంటా ఉంటే కాశీ, "ఆ! నాన్న, నువ్వెప్పుడొచ్చావు" అని అడుగుతాడు. "అంతా విన్నానులేరా. సారీ నాన్నా." దాసు, "సారీ ఎందుకురా? తప్పొప్పుకున్నావుగా. నీ తండ్రిగా నేనడిగేదొక్కటే. కట్టుకున్న దాన్ని కన్నీళ్లు పెట్టిచ్చకు" అని అంటా ఉంటే, అలాగే నాన్నా." కార్తీకేమో, "ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలేం లేవులే మావయ్య" అని అనగానే దాసు, "వీళ్ళిద్దరి గురించి నాకు ఏ బెంగా లేదల్లుడు. స్వప్న, నువ్వెళ్ళమ్మా. నువ్వు కూడా వెళ్ళరా, వెళ్ళు" అని కాశీనంటే కాశీ కూడా వెళ్ళిపోతాడు. ఇద్దరు వెళ్ళిపోయాక, "నా బెంగంతా దీప గురించే అల్లుడు. ఇంకా ఎన్ని రోజులని నా కూతుర్ని నువ్వు భరించాలి" అని అడుగుతాడు.
కార్తీక్, ఇంకా చక్కదిద్దాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. దాసు ఏమో ఇంకేమున్నాయి అని అడుగుతాడు. అతి పెద్ద సమస్య మా అమ్మదే. మా అమ్మా నాన్నల్ని ఎలా కలపాలో తెలియట్లేదు మావయ్య. ఆ మనిషి అందరూ ఉండి కూడా ఒంటరిదైపోయింది అని అంటా ఉంటే, ఇటు కాంచన తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటా ఉంటది. అక్కడికి శ్రీధర్ వస్తాడు. కోడలికి ఏమైతుందో అని భయపడుతున్నావా కాంచన? కోడలి మీద ఇంత ప్రేమను పెంచుకున్న అత్తగారిని నిన్నే చూస్తున్నాను. కాంచన, కోడలంటే కొడుకు భార్య మాత్రమే కాదండి. కొడుకు జీవితం. కోడలు బావుంటేనే కొడుకు బావుంటాడు. చాలా మందికి ఇది అర్థం కాక కోడలు ఏమైపోయినా పర్లేదు, కొడుకు బావుంటే చాలు అనుకుంటారు. ధర్మార్థ కామ మోక్షాల్లో ఏనాడు నిన్ను వీడిపోనని వేదమంత్రాల సాక్షిగా, అగ్నిదేవుడి సాక్షిగా, అక్షింతల సాక్షిగా, ఆ దైవం సాక్షిగా ముడిపడిన మనుషులు ఇద్దరెందుకు అవుతారు? ఒక్కరే అవుతారు. కోడలు క్షేమం కోరుకున్నామంటే కొడుకు క్షేమం కోరుకున్నట్టే. వెంటనే శ్రీధర్, మనసులో గుర్తుపెట్టుకునే అంత మంచి మాట చెప్పావు కాంచన. నువ్వు నాతో చెప్పిన మాటే నేను నిన్ను అడుగుతాను, సమాధానం చెప్పు. ఆ దైవం సాక్షిగా ముడిపడిన మనుషులు ఇద్దరెందుకైతారు, ఒక్కళ్ళే అయితారు అని అన్నావు కదా. మరి నీలో ఉండాల్సిన నన్ను నీ నుండి నన్నెందుకు దూరం చేసావు అని అడుగుతాడు. కొన్నిటికి మౌనమే సమాధానం అని అంటది. మొహం తుడుచుకుంటది. అయితే బొట్టు పోతదనమాట. శ్రీధర్, కొన్నిటికి చేతలే సమాధానం అని తులసి కోటున్న బొట్టు తీసుకొచ్చి కుంకుమ పెడతాడు కాంచనాకి. అక్కడికి కావేరి వస్తది. నవ్వుతా ఉంటది. శ్రీధర్ ఏమో కంగారు పడుతూ బయట కొంగుతో మొహం తుడుచుకుంటూ ఉంటే బొట్టు చెరిగిపోయింది, అందుకే పెట్టాను అని అంటాడు. కాంచనేమో తన కొంగు చూసుకుంటది. కావేరి, మీరు అక్కకి బొట్టు పెట్టడంలో తప్పేముందండి? దాని గురించి నాకెందుకు చెప్తున్నారు అని అంటా ఉంటే, కాంచన దీప కళ్ళు తెరిచిందా అని అడుగుతది. లేదక్కా, ఇంకా అలాగే ఉంది. తనకు కొంచెం విశ్రాంతి అవసరం అనుకుంటాను. మేము బయలుదేరుతామని చెప్పడానికి వచ్చాను అనగానే కాంచన అలాగే, ఇక మీరు కూడా బయలుదేరొచ్చు అని శ్రీధర్తో అంటే, శ్రీధర్ ఏమో నేను కాసేపు ఇక్కడే ఉంటాను అని అంటా ఉంటే, మీరంతా కలిసే వచ్చారు కదా, కలిసే వెళ్ళండి, నా కోడలికి ఏమీ కాదు. శ్రీధర్ ఏమో నీ కోడలికి ఏం కాదులే కాంచన అని అంటా ఉంటే, కావేరి, నీ కోడలేంది, దీప మీ కోడలు కాదా? అక్కడికి పారు వచ్చేసి, భలే అడిగావు కావేరి, ఏ ఇద్దరు పిల్లల ముద్దులల్లుడా, నువ్వేమంటావు? దీప నీ కోడలు కాదు, కాంచన కోడలే అంటావా? వెంటనే శ్రీధర్, 100% దరిద్రాలు మనిషికి ఎందుకు వస్తాయో తెలుసా అత్తయ్య గారు? వారు ఏమో ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల కాదు, పక్క వాళ్ళ గొడవల్లో తలదూర్చడం వల్ల అని అంటాడు. నువ్వు పక్కోడు ఏంటల్లుడు, నువ్వు నా కూతురి మొగుడివి అనగానే కాంచన, పిన్ని, ఏ నువ్వు నా కూతురివి కాదా? శ్రీధర్ నా అల్లుడు కాదా? అయినా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఒకే ఫ్రేమ్లో ఇద్దరు భార్యల్ని చెరొక పక్క పెట్టుకున్న మా అల్లుడిని చూస్తుంటే ఆహా, దిష్టి తీయాలనిపిస్తుంది అని అంటా ఉంటే, శ్రీధర్, వెళ్ళి గుమ్మడికాయ తీసుకొని రమ్మంటారా? కావేరి, ఎర్ర నీళ్ళు కూడా తీసుకురండి. వారు ఏమో అవెందుకు అని అడుగుతుంది. మీ కళ్ళు పడితే పచ్చని సంసారాలు కూడా తగలబడి బూడిదైపోతాయి అని కావేరి అనేసరికి, ఏంటి అంత మాట అన్నది నన్నే అని అంటది. మిమ్మల్నే అని అంటా ఉంటే కాంచన, కావేరి అని అంటది. లేకపోతే ఏంటక్క, ఊరందరిది ఒక బాట, నాదో బాట అన్నట్టు అందరూ దీప గురించి ఆలోచిస్తే ఈవిడ గారు మాత్రం ఎంతసేపు మొగుళ్ళు పెళ్ళాలు ఇదే గోల. పారు ఉడుక్కొని, నీలాంటి దాన్ని మా ఇంటికి పిలిచినందుకు నాకు బుద్ధి లేదే. వెంటనే కావేరి, అదే ఉండుంటే దీప మీదికి మీ మనవరాల్ని ఉసిగలిపేవారే కాదు. ఓహో, ఇదా నీ మంట అని పారు అంటది. అవును, ఇదే నా మంట అని అంటా ఉంటే శ్రీధర్, కావేరి ఇంకా చాలు ఆపు, నువ్వు స్వప్నని కాశీని తీసుకుని బయలుదేరు. అలాగేనండి, వస్తానక్క అని వెళ్ళిపోతుంది. పారు ఏమో, ఇదిగో ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా కాంచన కావేరి అక్క చెల్లెల్లాగే ఉంటారు. రెండిటికి చెడ్డ రేవల్లా తయారయ్యేది నువ్వే అని శ్రీధర్తో అనేసి వెళ్ళిపోతుంది. శ్రీధర్ కాంచనతో, చూసావా మీ పిన్ని ఎంత మాట అన్నదో, వీళ్ళందరితో అనిపించుకోవడం మనకు అవసరమా అని అంటా ఉంటే కాంచన, అనే అవకాశం ఇచ్చే ముందే ఇవన్నీ ఆలోచించాలండి. బాధలు పడాలి అంటావు అని అంటాడు. పడకూడదు అంటే మీరు ఒక పని చేయాలి అని అడుగుతుంది. ఏంటది అనగానే, కావేరితో పాటు మీరు కూడా వెళ్ళిపోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంచన. ఇటు దీప దగ్గర సుమిత్ర ఇంకా కార్తీక్ ఉంటారు. కార్తీక్, ఏంట్రా పరిస్థితి అని కాంచన వచ్చి అడుగుతుంది. అలాగే ఉందమ్మా అని అంటాడు. సుమిత్ర అక్కడి నుండి లేస్తుంది. నువ్వేమైనా తిన్నావా వదినా అని అడుగుతుంది కాంచన. కార్తీక్,
జ్యూస్ ఇచ్చాడు వదిన. ఇదిగో దీప లేస్తే తనకేమైనా పట్టించాలని చూస్తున్నాను. దీపని చూస్తే లేచేలా లేదు. కార్తీక్ ఏమో దీపా దీపా అని లేపుతా ఉంటాడు దగ్గరికెళ్ళి. దీప కళ్ళు తెరుస్తది. కాంచన సంతోషించి దీప అదిగో దీప కళ్ళు తెరిచింది అని సుమిత్రతో అంటది. సుమిత్ర దీప నీకేం కాలేదు. నాతో పాటే నువ్వు ఉపవాసం ఉన్నావుగా. నేనైతే ఏ పని చేయలేదు కాబట్టి పడుకోకుండా నిలబడగలిగాను. నువ్వు అన్ని పనులు చక్కబెట్టి నీరసం తెచ్చుకున్నావు. ముందు ఆ జ్యూస్ తాగు. కార్తీక్ ఇలా ఇవ్వు అనగానే ఇస్తాడు. నువ్వు సాయం పట్టు అనగానే దీప గ్లాస్ పట్టుకోవడానికెళ్ళి వణుకుతా ఉంటది. గ్లాస్ పట్టుకోగలవో లేదో నేనే తాపిస్తాను అని తాపిస్తది సుమిత్ర. తాగు అనంటే సుమిత్ర చేయి పట్టుకొని తాగుతా ఉంటది. అక్కడికి జోష్న ఇంకా పారు వస్తారు. పారు ఏమో హమ్మయ్య దీప కోలుకొని నేను కాపాడింది అని అంటది చిన్నగా. దీప కొన్ని దాగి వాంతొచ్చేలా ఉందమ్మా అని అనగానే కార్తీక్ కొందరిని చూస్తే వాంతే వస్తదిలే అని అంటాడు వాళ్ళని చూసి. పారు ఏమో మెల్లగా వాడనేది మనల్నేలే బయటికెళ్దాం పదా, లేదంటే మన మీదే కక్కుతది పదా అని తీసుకుని వెళ్ళిపోతది. బయట హాల్లో అందరు కూర్చొని ఉంటారు. వీళ్ళు రాగానే దీపక్ ఎలా ఉంది అని శివనారాయణ అడుగుతాడు. పారు లేచిందండి, చక్కగా జ్యూస్ తాగుతుంది అని అంటది. అప్పుడు అందరు ఆనందిస్తారు. శౌర్య అమ్మ లేచిందా, ముద్దుల తాత నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని ఉరుక్కుంటూ వెళ్తది. దీప ఫేస్ ఏదోలా పెడుతూ ఉంటది. శౌర్య అమ్మా నేను ఉరుక్కుంటూ వస్తది. దీప ఏమైంది అని కార్తీక్ అడిగితే వాంతయ్యేలా ఉంది బావా అని వెళ్తది. దీప వెళ్తే సుమిత్ర నువ్వు ఉండదినా అని వెనకాలే వెళ్తది. అమ్మకి ఏమైంది అని శౌర్య అడుగుతది. కాంచన అమ్మకి ఏం అవ్వలేదే, వాంతులు అవుతున్నాయి అంతే. వరే కార్తీక్ నువ్వెళ్ళి కాస్త వేడి నీళ్ళు తీసుకురా అనగానే సరేనమ్మా అని వెళ్తాడు. నాన్న నేను వస్తున్నా అని శౌర్య వెళ్తది. కాంచనేమో ఆకలితో ఉన్న కడుపు కదా, కాస్త వికారంగానే ఉంటుంది అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ కంగారుగా వెళ్తా ఉంటే ఏమైందిరా అంత కంగారుగా వస్తున్నావు అని శివనారాయణ అడుగుతాడు. వెంటనే శౌర్య ముద్దుల తాత అమ్మకి వాంతులైతున్నాయి. శివనారాయణ దీపకి వాంతులైతున్నాయా అనగానే అవును తాత అమ్మ వేడి నీళ్ళు తీసుకురమ్మంది అని వెళ్తా ఉంటే కార్తీక్ వేడి నీళ్ళు కాదురా ముందు డాక్టర్ గారిని పిలిపించండి అని అనగానే పారు తిన్నవి అరక్కపోతే వాంతులైతాయండి. వెంటనే శ్రీధర్ ఉదయం నుండి దీపేమీ తినలేదు అనగానే ఏమో చాటుగా ఏమన్నా తిన్నదేమో అని అంటా ఉంటే శివనారాయణ పారిజాతం మనం తర్వాత మాట్లాడుకుందాం, నీకు జోష్నాకి కలిపి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అనగానే పారు తనలో తాను అమ్మో ఈ ముసలోడు ఏదో ప్లాన్ చేసినట్టున్నాడే అని అనుకుంటది. శివనారాయణ దశరథ అనగానే నాన్న అని అంటాడు. మన సుమిత్ర ఫ్రెండ్ ధరణికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అలాగే నాన్న అని ఫోన్ చేస్తాడు డాక్టర్కి. కార్తిక్ ఏమో ఈలోపు నేను హాట్ వాటర్ తీసుకొస్తాను తాత అని వెళ్తాడు. వెనకాల శౌర్య నాన్న నేను వస్తున్నా అని పలుగెడుతూ వెళ్తది. పారు ఏమో మెల్లగా దానికే పైత్యం అంటున్నారు, వీళ్ళకి కూడా పైత్యమే అనగానే జోష్న ఇది ఇప్పట్లో పోదులే గాని రాని, డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం అని అంటది. ఇటు డాక్టర్ వచ్చేసి చెక్ చేస్తా ఉంటది దీపాని. అందరూ వెయిట్ చేస్తా ఉంటారు. కాంచన టెన్షన్ పడతా ఉంటే సుమిత్ర చూసి కార్తీక్కి సైగ చేస్తుంది, అగో అమ్మ టెన్షన్ పడుతుంది అని. వెంటనే కార్తీక్ అమ్మా తాత ఊరికే టెన్షన్ పడ్డాడులే గాని దీపకేం కాలేదు అవును కదా డాక్టర్ అనగానే ఓ 2 టెస్టులు చేయాలి, మీరు కాస్త బయట ఉంటారా అని అడుగుతుంది. అలాగే డాక్టర్. అమ్మ పదమ్మా మనం బయటకు వెళ్దాం. పారు మీరు కూడా అనగానే పారు పదవే మనం అందరికీ అడ్డమే కాదా అని జోష్నని తీసుకుని వెళ్ళిపోతుంది. హాల్లో అందరు ఉండంగా గురువుగారు అందరినీ చూడాల్సింది ఆ భగవంతుడే అని అంటా ఉంటే దశరథ ఏం భగవంతుడో ఏమో, ఇంట్లో ఒక మంచి జరుగుతుంది అంటే ఆ మంచిని మనసులోకి తీసుకునే లోపే ఏదో ఒక చెడు జరుగుతుంది. ఈ ఇంటికి ఒక నిప్పత్తుంది అన్నారు, దాన్ని నివారించడానికి ఒక హోమం జరిపించాం, కానీ ఆనందం లేదు. ఇంటి వారసురాలికి మంచి జరుగుతుంది అని అన్నారు, అది మా కంటికేమీ కనిపించడం లేదు అని అంటా ఉంటే గురువుగారు నవ్వుతూ కనిపించదు వినిపిస్తుంది, ఇంటి వారసురాలికి మంచి జరగబోతుంది అనగానే దీప జోష్న ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా జరిగేటప్పుడు దానికి తాలూకు విషయాలు మనకు స్వప్నం వచ్చే అవకాశం ఉంది, అంటే కళ అనగానే శివనారాయణ ఇంకా కాంచన ఇద్దరు ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళ ఆవిడ అన్నదిగా అయ్యే నారాయణ గురువుగారు అనేలోపు కాంచన నాన్న అంటది. ఏంటమ్మా అనగానే రాత్రి నాకు అమ్మ కల్లోకి వచ్చింది నాన్న అనగానే నాకు కూడా వచ్చిందమ్మా అని అంటాడు. నాతో కూడా మాట్లాడింది నాన్న అని అంటది. జోష్న ఏమో మెల్లిగా పారుతో ఇప్పటి వరకు దీపే అనుకున్నాను, అత్త కూడా నాటకం స్టార్ట్ చేసింది. పారు కార్తిక్ గాడు ఏదో స్కెచ్ చేసి ఉంటాడే అని అంటది.
దశరథ ఏం మాట్లాడిందమ్మా అని అడుగుతాడు. కాంచన నేను మళ్ళీ మీ మధ్యలోకొస్తాను, మీతోనే ఉంటాను అని అన్నదన్నయ్య. అంటా ఉంటే గురువుగారు కొన్ని కలలు జరగబోయే యథార్థానికి అని అంటారు. కాంచన మా అమ్మ మళ్ళీ ఏ రూపంలో వస్తుంది గురువుగారు అని అడుగుతది. సుమిత్ర ఇంకా డాక్టర్ దీపం తీసుకొచ్చారు. కార్తీక్ దీపా నువ్వెందుకు ఇక్కడికొచ్చావు, కాసేపు పడుకోవచ్చుగా అని అడుగుతాడు. అప్పుడు సుమిత్ర నవ్వుతూ నేనే తీసుకొచ్చానురా. జోష్న ఏమో మెల్లగా పారుతో దీన్నంతా నాటకమని ఇప్పుడైనా అర్థమైందా అని అంటూ ఉంటది. కార్తీక్ ఏమో టెస్టులు చేయాలన్నారు అని డాక్టర్ అంటే అన్ని టెస్టులు చేశాను కార్తీక్, దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అనగానే డాక్టర్ నా భార్యకి ఏమైందో చెప్పండి అని కంగారు పడుతూ అడుగుతాడు. వికారం వల్లే కదా వాంతైంది, అంతకు మించి ఏం లేదు కదా అని అడుగుతాడు. డాక్టర్ ఏం లేదులే కానీ మీ మీదే చాలా పెద్ద బాధ్యత ఉంది అని అంటది. అందరూ ఆలోచిస్తా ఉంటారు. కార్తీక్ బాధ్యత అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ తండ్రవడం అంటే బాధ్యతే కదా. పారు తండ్రా అనగానే డాక్టర్ అవునండి, కార్తీక్ గారు తండ్రి అవ్వబోతున్నారు. దీప ప్రెగ్నెంట్ అనగానే ఇంకా పారు జోష్న మామూలుగా షాక్ అవ్వరు, వాళ్ళని చూపిస్తా ఉంటారు. ఇక అందరూ లేచి నిలబడి ఆనందిస్తా ఉంటారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా 50 మెంబర్స్ కావాలి కదా ప్లీజ్.